హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 శుభవార్తలు అయితే తీసుకొస్తుందండి. ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ నెల నుంచి ఒక 2025 సంవత్సరానికి సంబంధించి ఈ 3 పథకాల డబ్బులైతే రిలీజ్ చేయబోతుందండి. అయితే డ్వాక్రా మహిళలు ఏ రకంగా ఈ యొక్క పథకాల డబ్బులు పొందాలి, అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎప్పుడెప్పుడు ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేస్తున్నారు అనే విషయాలైతే వీడియోలో చెప్పబోతున్నానండి. వీడియోస్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే గనక తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో పలు సంక్షేమ పథకాలనైతే తీసుకురావాలని అయితే చూస్తుందండి. ఇందులోనే భాగంగా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ యొక్క 3 పథకాలను కూడా ముందుగా ఈ యొక్క ఏప్రిల్ నుంచి అయితే తీసుకురావాలని చూస్తుందండి. ఇందులో ప్రధానంగా మొదట చూసుకుంటే గనక తల్లికి వందనం పథకం అండి. తల్లికి వందనం పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఇక అదే విధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం డబ్బులైతే ఇవ్వబోతుందండి. ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వారికి సంబంధించి 15,000 అయితే జమ చేస్తారండి. అంటే తల్లిదండ్రుల ఖాతాలకైతే జమ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా తల్లికి వందనం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది. అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి డేట్ అనేది కూడా ఇప్పటికే ఫిక్స్ చేసి అయితే ఉన్నారండి. ఆ యొక్క డేట్ జూన్ 15 అయితే డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే మే నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలు పెడతామని చెప్పేసి అన్నారండి. అంటే మే నెలలో చూసుకుంటే మే నెల మొదటి వారం నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవుతుందండి. అప్లై చేసుకోవడానికి మన దగ్గర ముందుగానే డాక్యుమెంట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది. ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను. అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే గనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి తల్లికి వందనం పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అందరి దగ్గర నుంచి కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకుంటుందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేసి అయితే ఉందండి. ఆ రూల్స్ కూడా మీకైతే చెప్తానండి. ప్రధానంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే విద్యార్థికి సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి. దానికి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోవాలి. దాన్ని ఎన్‌పీసీ లింక్ అంటారు. అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డ్‌కి ఫుల్ నేమ్, అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబర్ యాడింగు ఇవన్నీ కూడా ఉండాలండి. దీంతో పాటు విద్యార్థికి సంబంధించి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, అదేవిధంగా కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు ఉండవలసి అయితే ఉంటుందండి. ఒకవేళ గనక విద్యార్థి 10థ్ ఆ పైన చదువుతున్నట్లయితే గనక విద్యార్థికి సంబంధించి కంపల్సరీ క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. దాని తర్వాత ఏంటంటే మార్క్స్ మెమో కూడా జిరాక్స్‌లో తీసుకునే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకొని అయితే పెట్టుకోండి. ఇక 1 నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ స్కూల్స్‌లోని, కాలేజ్‌లోని 75% అటెండెన్స్ అనేది చూస్తామనైతే చెప్పిందండి. 75% అటెండెన్స్ ఎవరికైతే ఉంటుందో వారికి కంపల్సరీ ఒక పథకం అనేది వస్తదండి. లేదంటే గనక పథకం అనేది ఇవ్వరండి. గుర్తుపెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్‌గా అటెండెన్స్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి. ఇక దీని తర్వాత చూసుకుంటే గనక కొన్ని రూల్స్ అయితే తల్లిదండ్రులకు సంబంధించి కూడా వస్తదండి. కుటుంబానికి సంబంధించి కూడా వర్తిస్తాయండి. కాబట్టి వారి యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 3,00,000 లోపు అయితే ఉండాలండి. వ్యవసాయ భూమి కలిగి ఉంటే గనక మాగాని అయితే 2.5 ఎకరాలు, మెట్ట అయితే గనక 5 ఎకరాలు. 2 కలిపి ఉంటే గనక 5 ఎకరాలు. సొంత ఇల్లు కలిగి ఉన్నారనుకోండి, వారి యొక్క ఇంటి విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగుల లోపు అయితే ఉండాలండి. అంతకన్నా దాటి ఉంటే గనక మీకైతే సంక్షేమ పథకాలు రావండి. 4 వీలర్ వెహికల్ కార్ అనేది కొనుక్కున్నట్లయితే గనక ఆ యొక్క కార్ అనేది మీ ఆధార్ కార్డ్ పైన రిజిస్ట్రేషన్ అయితే అయినట్లయితే గనక మీకైతే సంక్షేమ పథకాలైతే రావండి. ఒకవేళ ఉపాధి నిమిత్తం ఏదైనా కొనుక్కుండి మీరు వాడుతున్నారు, దాని మీద ఉపాధి పొందుతున్నారంటే గనక పర్లేదు గానండి. లేదంటే గనక మిగతా సిట్యుయేషన్స్‌లో మీకైతే ప్రభుత్వ పథకాలైతే ఆపేస్తారండి. అదేవిధంగా దాంతో పాటు ప్రతి నెల మీరు యూజ్ చేసే కరెంట్ బిల్లు 300 యూనిట్ల కన్నా దాటి వచ్చిందనుకోండి, ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి. 6 నెలలకు గాని, 7 నెలలకు గాని. యావరేజ్ గనక మీది 300 యూనిట్లు క్రాస్ అయిపోయి వచ్చిందనుకోండి, ఆ సిట్యుయేషన్‌లో మీకైతే ప్రభుత్వ పథకాలైతే రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తదని గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా మీ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదండి. లాస్ట్ 2 ఇయర్స్‌లో చూసుకుంటే గనక ఇన్‌కమ్ టాక్స్ అనేది ఎవరు కూడా పే చేసి అయితే ఉండకూడదండి. కంపల్సరీ రేషన్ కార్డ్‌లో ఉన్న వారందరికీ కూడా ఇవైతే వర్తిస్తాయండి. మీ పేరు మీద స్థలాలు, భూములు, పొలాలు ఏమున్నా సరే అవన్నీ కూడా లిమిటెడ్‌గా ఉండవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే వర్తింపజేస్తుందండి. ముఖ్యంగా ఈ యొక్క పథకం అనేది బిలో పవర్టీ లైన్‌లో ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సూచించిందండి అందరికీ కూడా. కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. ఇవన్నీ రూల్స్ ఎవరైతే పాటిస్తారో వారికైతే ఈ యొక్క సంక్షేమ పథకాలనేది వస్తాయండి. ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా
రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి డబ్బులైతే 20,000 అయితే రిలీజ్ చేయబోతుందండి. ఈ యొక్క 20,000 డబ్బులు మీరు పొందాలంటే గనక ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉన్నారో భూమి కలిగి ఉన్న రైతులు కంపల్సరీ ఆర్‌బీకే సెంటర్‌లో అదేవిధంగా రైతు భరోసా సెంటర్‌లో కూడా అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకోండి. మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే గనక కేంద్రం నుంచి అయితే 6,000 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే గనక మీకు 14,000 అనేది ఇస్తుందండి. 2 కలుపుకుంటే 20,000 అండి. 20,000 అనేది మీకైతే ఖాతాలకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి ఈ విధంగా. ఇక దీని తర్వాత ఫర్దర్‌గా చూసుకుంటే గనక దీని తర్వాత సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ఒక సున్నా వడ్డీ పథకం అనేది ఒక 2025 సంవత్సరం సంబంధించి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ప్రీవియస్‌గా లోన్స్ తీసుకొని ఉన్నారు చూసారా? అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులైతే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి. డ్వాక్రా మహిళలు ఒక బ్యాంక్ నుంచి కూడా గ్రూప్‌లో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి అండి, ఆ 10 మంది సభ్యులు కూడా లోన్ అయితే తీసుకుంటారండి. లోన్ తీసుకున్న తర్వాత వీరికి సంబంధించి కేంద్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం వీరికి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులనేది జమ చేస్తుందండి. అంటే వీరికి 10,00,000 లోన్ తీసుకుంటారు. లేదంటే గనుక 8,00,000 లోన్ తీసుకుంటారు. లేదా 6,00,000 లోనే తీసుకుంటారు. ఎంత లోన్ తీసుకున్నా కూడా వీరికి సంబంధించి పర్టిక్యులర్‌గా ఎంత ఇంట్రెస్ట్ ఎయ్యాలో అంత ఇంట్రెస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా సంవత్సరానికి ఒక్క విడతలో గాని, లేతే గనుక 2 విడతలో గాని ఈ విధంగా అయితే వేస్తుందండి. ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఆల్రెడీ ప్రెజెంటు రన్నింగ్ అవుతున్నారో, లోన్‌లు తీసుకుండి, మళ్ళీ తీసుకొని, మళ్ళీ తీసుకోండి. ఇట్లాగ ఎవరైతే రన్నింగ్ అవుతున్నారో వారికి సంబంధించి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందండి. అందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అయితే తీసుకొస్తుందండి. ఫర్దర్‌గా వీరికి ఏమైనా లోన్స్ కావాలంటే గనక శ్రీనిధి పథకం ద్వారా ఇస్తారండి. రూ. 1,00,000 నుంచి 3,00,000 దాకా ఉన్నత పథకం ద్వారా కూడా ఇస్తారండి. అదేవిధంగా క్యాస్ట్ పరంగా బీసీ లోన్స్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ లోన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఇన్ని బెనిఫిట్స్ అయితే డ్వాక్రా మహిళలకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుందండి. ఇవన్నీ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా వారందరికీ కూడా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.